నమస్తే వ్యాస్. పూర్వం బయట దేశాలకెళ్ళి అంటే అబ్రాడ్‌లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళు. తర్వాత మనకు చాలా ఈజీ అయిపోయాయి. ఎందుకంటే మనకి హెల్ప్ చేసే కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి. అండ్ మార్కెట్‌లో మేజర్‌గా లీడింగ్‌లో ఉన్న కన్సల్టెన్సీ విసోర్స్. విసోర్స్ నుండి మార్కెటింగ్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఇవాళ మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో విసోర్స్ నుండి ఇది ఆల్మోస్ట్ 19 ఇయర్స్ నుండి మార్కెట్‌లో ఉంది. యెస్ మేడం. అండ్ లీడింగ్‌గా ఉంది. ఎన్నో వేల మంది స్టూడెంట్స్‌ని మీరు మాస్టర్స్ గురించి, ఇతరితర స్టడీస్ గురించి బయటికి పంపించారు. రైట్ నౌ ఇండియా నుండి బయటికెళ్ళే స్టూడెంట్స్ మాస్టర్స్ ఆప్ట్ చేసుకొని ఎంత పర్సెంటేజ్ ఉందంటారు? కంపారిటివ్‌లీ అంటే ఇప్పుడు చాలా వరకు వినిపిస్తున్నాయి. మాస్టర్స్‌కెళ్ళినా ఆ తర్వాత జాబ్స్ అనేది కన్ఫర్మ్‌గా ఉంటాయో లేదో. మీ 19 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ తోటి ఈ ఇయర్ ఎలా ఉంది అసలు బయట స్టూడెంట్స్? ఫస్ట్ థింగ్ మన స్టూడెంట్స్ ఎవరైనా కూడాను మాస్టర్స్‌కి అబ్రాడ్‌కి వెళ్లి చదువుకుందాం అని చెప్పి అనుకున్నప్పుడు దే షుడ్ కాన్సంట్రేట్ ఆన్ దేర్ స్టడీస్. హ్మ్. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే చాలామంది యూఎస్ కానీ, యూకే కానీ, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ మీరు ఏ కంట్రీస్‌కి వెళ్ళినా కూడాను ఆ కంట్రీస్‌కి వెళ్ళి దే ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ పార్ట్ టైమ్ రాదర్ దాన్ ద స్టడీస్. హుహు. ఇప్పుడు చదువుకుంటున్న టైంలో వీళ్ళకేంటంటే గ్రాడ్యుయేట్ అసిస్టెంట్‌షిప్ అని చెప్పి కూడా ఉంటది. యాస్ ఎ ప్రొఫెసర్ కింద వర్క్ చేయడానికి కూడాను యూనివర్సిటీస్ ఆపర్చునిటీస్ ఇస్తాయి. లేదంటే వీళ్ళు చదువుకుంటున్న కోర్స్ మీద ఇంటర్న్‌షిప్ చేసుకోవచ్చు బయట. ఏది ఇట్ మే బీ ఇన్ యూఎస్ ఆర్ ఇట్ మే బీ ఇన్ యూకే ఎనీ కంట్రీ. హ్మ్. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఇంటర్న్‌షిప్ అరౌండ్ 2 ఇయర్స్ చేస్తున్నప్పుడు ఆల్టర్‌నేట్‌గా వీళ్ళు చదువుకుంటూ ప్యారలల్‌గా ఏంటంటే వీళ్ళకి ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఆన్ ద హ్మ్. సేమ్ కోర్స్. ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఈ చిన్న చిన్న జాబ్స్ చేసుకునే దానికంటే మెజారిటీ వాళ్ళు చదువుకున్న కోర్స్ మీద పార్ట్ టైం జాబ్ చేసుకుంటే వాళ్ళకి ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దేర్ కోర్స్ వర్క్ పర్మిట్ టైంలో అంటే వీళ్ళకు 2 ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత వర్క్ చేసుకునేటప్పుడు బాగా ఆ అయితే ఎక్స్పీరియన్స్ ఉందో ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉందో అది 100% స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. సో అందు గురించి అని చెప్పి మెజారిటీ స్టూడెంట్స్ కరెక్ట్గా చదువుకుంటే స్టూడెంట్కి ఎక్కడ కూడా ఏ టైంలో కూడా ఇబ్బంది ఉండదు మేడం. ఓకే. సరే ఇప్పుడు నేను డిగ్రీది ఆప్ట్ చేసుకున్నాను. ఇంజినీరింగ్ కాదు. ఇప్పుడు నేను మాస్టర్స్‌కి ఎలిజిబుల్లా కాదా? ఎలిజిబుల్. సో, వాళ్ళ క్రైటీరియా ఏంటి? అక్కడికెళ్ళడానికి ఏమేం కావాలి? మనీ ఎంత అవుతది? ఒక్కసారి దాని డీటెయిల్స్ చెప్తారా? ఓకే. మేడం ఇప్పుడు డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ అయినా ఆర్ ఇట్ మే బీ బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్ అయినా కూడా హ్మ్. దే ఆర్ హ్యావింగ్ ద ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు స్టడీ మాస్టర్స్ ఇన్ అబ్రాడ్. హ్మ్. ఆపర్చునిటీస్ ప్రతి ఒక్క పర్సన్‌కి, ప్రతి ఒక్క స్టూడెంట్‌కి ఉన్నాయి. బీబీఏ చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారు. హ్మ్. బీబీఏ చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఎంబీఏ ఇన్ డిఫరెంట్ కాన్సంట్రేషన్స్ లైక్ మార్కెటింగ్ దాంట్లో చేయొచ్చు, ఫినాన్స్ దాంట్లో చేయొచ్చు, అకౌంటింగ్ దాంట్లో చేసుకోవచ్చు హ్మ్. బీబీఏ చదువుకున్న స్టూడెంట్స్‌కి. హ్మ్. అలా డిగ్రీ చదువుకున్న వాళ్ళకైనా, బీటెక్ చదువుకున్న స్టూడెంట్స్‌కైనా ఎక్కడ ఏ టైప్ ఆఫ్ ఇబ్బందులనేటివి ఉండవు. హ్మ్. బీటెక్ చదువుకున్న వాళ్ళేంటంటే ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్‌కి వెళ్ళొచ్చు. ఇప్పుడు డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంబీఏకి ఆర్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్‌కి వెళ్ళొచ్చు. కానీ బీటెక్ చదువుకున్న వాళ్ళు లైక్ నథింగ్ బట్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారు మేడం. దే కెన్ గో ఫర్ సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌కి వెళ్ళొచ్చు. డేటా సైన్స్‌కి వెళ్ళొచ్చు. లేదంటే మన కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌కి వెళ్ళొచ్చు. సీఐఎస్‌కి. ఇలా వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెన్ కమింగ్ టు మెకానికల్ వాళ్ళకి చదువుకోవడానికి వాళ్ళకొచ్చేసి రోబోటిక్ ఇంజినీరింగ్ ఉంది. మెకానికల్ ఇంజినీరింగ్ ఉంది. అండ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ ఇలా చాలా కోర్సెస్ మెకానికల్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ వెన్ కమింగ్ టు సివిల్ వాళ్ళకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, సివిల్ ఇంజినీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ ఈసీ చదువుకున్న వాళ్ళకు ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద వీఎల్ఎస్ఐ ఎంబెడెడ్ హ్మ్. సిస్టమ్స్ మీద వెళ్ళొచ్చు. అండ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మీద వెళ్ళొచ్చు. అండ్ అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న వాళ్ళకు కూడాను క్రాప్ సైన్స్, సాయిల్ సైన్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎకనామిక్స్ ఇలా చాలా కోర్సెస్‌లో మాస్టర్స్ చదువుకోవడానికి ఆపర్చునిటీ బీటెక్ వాళ్ళకి అది అదే విధంగా ఉంది. డిగ్రీ, బీటెక్ దానితో పాటు ఫార్మసీ, అగ్రికల్చర్ ఈ కోర్సెస్ వాళ్ళకి కూడాను మాస్టర్స్ ఏ కంట్రీకి వెళ్ళినా కూడా ఆప్షన్స్ ఉన్నాయి మేడం.